ఒకటి సార్, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే భారతదేశంలో అందరికీ ఒకటే రూల్ ఉంటుంది కదా. చంద్రబాబు నాయుడు గారికి ఒక రూలు, పవన్ కళ్యాణ్కి ఒకటి రూలు, అల్లు అర్జున్కి ఒక రూలు, వరం గారికి ఒక రూలు ఉంటుంది కదా. సో తెలంగాణలో ఏదైతే ఆయన సినిమా చూడటానికి వస్తే ఒక ఆమె చనిపోతే ఆయనకు సంబంధం లేకపోయినా మరి ఆయన అరెస్ట్ చేసినప్పుడు అరెస్ట్ చేయటాన్ని సమర్థించినప్పుడు, అరెస్టు చేయటాన్ని పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి సమర్థించినప్పుడు, అరెస్టు సక్రమమే జరిగింది అది అక్రమం కాదని చెప్పినప్పుడు, మరి నువ్వు అటెండ్ అయినటువంటి ఒక ఫంక్షన్కి వెళ్ళి వస్తూ ఇద్దరు చనిపోతే అది కూడా నువ్వు ఆ ఫంక్షన్లో రెచ్చగొట్టేటట్టుగా యువతను ఉద్దేశించి మాట్లాడినటువంటి ప్రసంగం. ఎవరన్నా ఏం చెప్తారు సార్? అయ్యా బాబు హెల్మెట్ పెట్టుకొని వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పారు ఆయన. సార్ సైలెన్సర్లు తీసి స్టంటులు చేస్తే జాగ్రత్తగా వెళ్ళమని చెప్పినట్టుగా లేదా వీడియోలో మీరు క్లియర్గా చూసారు కదా. స్టంటులు చేయడం ఉన్నదా అనురాగ్ గారు? నేనైతే ఫాలో అవ్వలేదు. అది వినిపిస్తాను సార్. నేను మీకు ఏంటి సైలెన్సర్లు తీసి స్టంటులు చేస్తే వెళ్ళండి ఇంటికి అని చెప్పారా? అభిమానులు అంటే సినిమా అప్పుడు ఆయనే చెప్తున్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన ఎందుకమ్మా మీరు అందరు అది ఎడిట్ చేసేది ఏం కాదు కదా, అందరికి ఒకటే వీడియో. మీరు చేసే గోల్ ఉంటుంది, రూపురేఖలు కూడా మారిపోతాయి. మీరు బైకుల్లో మీరు చేసే గోల్ ఉంటుంది చూసారా? మీరు నేను మనం మాట్లాడుతా ఉన్నా, ఇప్పుడు ఈ ఫంక్షన్ లేదు, సినిమాలు లేవు, ఏం చేస్తారు చెప్పండి? ఉద్యోగాలు ఉపాధి కూడా కానీ టైం పడుద్ది. కనీసం సినిమాకి వెళ్ళి చొక్కా దించుకొని అరవకపోతే బైకులు తీసుకొని అవి సైలెన్సర్ దాన్ని యాక్సిడెంట్ పెంచకపోతే ఎనర్జీ ఎటు వెళ్తుంది? ఏంటంటే యువతకి ఎనర్జీ ఎట్లా వస్తుందంటే సైలెన్సర్లు తీసి బైకుల మీద వెళ్ళి లేదా సినిమా థియేటర్లోకి వెళ్ళి చేయమని కదా, అదే కదా. అట్లా చేస్తే ఎనర్జీ వస్తుందంట. అసలు ఈ సినిమాలో లేకపోతే ఎట్లా? అసలు ఈ ఫంక్షన్ లేకపోతే మీ బతుకులేంది? ఒక నాయకుడు ఎవరన్నా చెప్తారు సార్? ఈ భారతదేశంలో నాకు తెలిసి మనిషి అన్నాళ్ళు కూడా ఎవరైతే చెప్పరు. ఎందుకంటే మీకు తెలుసు ఈస్ట్ వెస్ట్ గోదావరిలో మరీ ముఖ్యంగా అట్లాంటి ఎవరైతే యువత అట్లా అంటే పోలీసులు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. ఎవరైతే అట్లా సైలెన్సర్లు తీసో లేదంటే హారన్లు వేరే హారన్లు పెడతారో ఆ షాపుల మీద కూడా చర్యలు తీసుకుంటారు. అది పోలీస్ యాక్ట్లోనే ఉంది. కానీ మన డిప్యూటీ సీఎం గారు, పెద్ద అపరమేధావి అయినటువంటి డిప్యూటీ సీఎం గారు యువతని ఇట్లా చేస్తే వాళ్ళిద్దరు పాపం వాళ్ళ దురదృష్టమో ఇంకేదో ఇద్దరు చనిపోయారు. కనీసం మీరు పరామర్శకు కూడా వెళ్ళకపోతే 7వ తారీఖు జరిగింది సార్, 4వ తారీఖు జరిగింది సార్ ఇన్సిడెంట్. శనివారం నాడు జరిగితే ఆదివారం, సోమవారం, మంగళవారం వీళ్ళు ఇప్పటి వరకు వాళ్ళ పరామర్శించడానికి పోలేదు. పరామర్శించడానికి పోకుండా ఏదైతే దానికి సంబంధించినటువంటి కారణం ఈయన అనేటటువంటి బయట మొత్తం సోషల్ మీడియా అంతా అదే నడుస్తుంది కదా, ఈయన మాట్లాడినటువంటి మాటలే. సో దాని మీద ఖచ్చితంగా మేము అడుగుతాం. అల్లు అర్జున్ గారిని అక్కడ అరెస్ట్ చేసింది నువ్వు సపోర్ట్ చేసావు కాబట్టి, ఎస్ అది సక్రమే అన్నాం కాబట్టి, మరి నీలాంటి వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయకూడదు? సంధ్యా థియేటర్ దగ్గర ఇష్యూకి రోడ్డు మీద జరిగిన యాక్సిడెంట్ ఏమైనా సంబంధం? అల్లు అర్జున్ ఏమన్నా వెళ్ళి తోసొచ్చాడా సంధ్యా థియేటర్ దగ్గర? ఆయనకి పోలీసు వాళ్ళు చెప్పినా సరే ఆయన వెళ్ళలేదు. పోలీసులు పర్మిషన్ ఇస్తేనే వచ్చాడు. పోలీసులు ఇంటి దగ్గర సెక్యూరిటీ కల్పిస్తూ వచ్చాడు. రోడ్ యాక్సిడెంట్ కి డిప్యూటీ సీఎం అరెస్ట్ చేయడం ఎవరైనా హర్షిస్తారా? హర్షించడం కాదండి. మీరు ఒక డిప్యూటీ సీఎం గా ఇలాంటి మాటలు మీరు హర్షిస్తారా? అలాంటి మాటలు మాట్లాడితే యువత ఎలా ఉంటారు? అరే మనల్ని ఎవరు ఆపేది అనగానే ఎలా గలీజ్గా ప్రవర్తించారు అంతకుముందు చూసాం కదా. సినిమా థియేటర్లో మీరు వెళ్తే ఫ్యామిలీతో ఏం చేస్తారు? పాప్కార్న్ తిని కూల్ డ్రింక్ దాకా వస్తారు. కానీ జనసేన వాళ్ళు ఆ పవన్ కళ్యాణ్ అమ్మాలు అటు చేయరు. పరాపరా సీట్లు పోయటం, బీరు బాటిల్ తీసుకొని ఎన్నిసార్లు చూడలేదు మనం? విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో వాళ్ళు చేసిన అరాచకం మనం చూడలేదా? ఏం చేశారు? పవన్ కళ్యాణ్ వస్తారని చెప్పి వాళ్ళు వస్తే అక్కడ మంత్రులు అదే రోజు వెళ్తుంటే వాళ్ళ మీద వాళ్ళు చేసిన ఏంటంటే దాన్ని తీసుకొని ఇసిరేయటం చూడలేదా? రోజా గారి మీకు అదే కనపడితే నేనేం చేస్తాను? ఇంకా లేదు. రోజా గారి మీద రోజా గారి మీద నిజంగా అటాక్ జరిగిందా? ఆవిడ ఎంత హ్యాపీగా నవ్వుకుంటా లోపలికి వెళ్తే అంటే మీకేంటంటే దెబ్బ తగిలితేనే అటాక్ జరిగినట్టు కాదండి. ఇసిరేస్తే మీకు తగలకపోతే అది అటాక్ కింద రాదు, అంతేగా. ఇప్పుడు నేను తీసుకొని ఇసిరేసానండి, మీకు తగలలేదు, అది అటాక్ కింద వస్తా రాదా? మీరే చెప్పండి. అవన్నీ తీసుకొని ఇసిరేసిన అన్నీ మనం చూడలేదా? సో ఇంత అరాచకం వాళ్ళు చేస్తూ ఉంటే లేదు పవన్ కళ్యాణ్ ఏం చెప్పినా మనం గుడ్డెత్తుగా చేలో పడ్డట్టుగా ఆయన అపరమేధ మనం సమర్థిస్తామంటే సమర్థించుకునేటటువంటి పిక్చర్లు సమర్థించుకోమండి. నేను ఖచ్చితంగా నేను అడిగిన దాన్ని నేను దాని మీద ఎక్కువ వెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు పెట్టరు. ఎందుకంటే వైసీపీ వాళ్ళ మీద కావాలంటే వాళ్ళు కేసులు పెడతారు. వాళ్ళ మీద ఎందుకు పెడతారు? అసలు ఆ పర్మిషను అంత నైట్ మళ్ళీ ఆయన ఏంది రివర్స్లో అంట అక్కడ రోడ్